మై వి3 యాడ్స్ కేసు ఏమైంది? 4th జూలైన హియరింగ్ అన్నారు కదా, మరి ఈరోజు ఏం జరిగింది? ఇక్కడ చూస్తున్నట్లయితే 4th జూలై 2025 హియరింగ్ అనమాట, ఎంక్వైరీ. సో శక్తి ఆనందన్ పిటిషన్ వేసిందే ఈయన అనమాట. అంటే మన కంపెనీ ఎండిఏ పిటిషన్ వేసింది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరగల. మళ్ళీ నెక్స్ట్ మంత్కి, ఇదే మంత్లో 7th అంటే 7వ తారీఖు మళ్ళీ పోస్ట్పోన్ అయింది. అంతే, ఇలా ఇది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎండ్ లేదు. దీని కథ ఏందో నాకు అర్థం కావట్లేదు. అందరూ అప్డేట్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం అప్డేట్లు? ఏం లేదు. మా వి3 యాడ్స్లో ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, వెయిట్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కోర్టు తీర్పు ఏం చెప్తుందా అని చెప్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏకంగా బర్త్డే సెలబ్రేషన్లు అని, కంపెనీ ఎండీ తోపని, ఎండీ మంచోడని, ఆదని ఈదని తొక్కని తోటకూరని పెడతా ఉన్నారు. ఏది జరిగినా చివరికి కావాల్సిన ప్రజలకి డబ్బు కావాలి. కంపెనీ రన్ అయినా రన్ అవ్వకపోయినా, నువ్వు కంపెనీని రన్ చేస్తావా మానేసుకుంటావా అవన్నీ మనకు అనవసరం. మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు ఒకవేళ కంపెనీ రన్ చేద్దామన్నా కంపెనీలో రన్ అవ్వడానికి చాలామంది రెడీగా లేరు. ఎవరి డబ్బులు తీసుకొని మేము బయటికి పోతామనేటువంటి విధంగానే ఉన్నారు. సిచ్యువేషన్స్ అలా తీసుకొచ్చినాయి. ఇకపోతే కొంతమంది కంప్లైంట్స్ వేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ స్టిల్ ఈరోజు నిన్న కంపెనీ మీద కంప్లైంట్ ఫైల్ చేయడానికి కోయంబత్తూరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఈ కథ ఇలా నడుస్తూ ఉంది. ఇక్కడ 2 కథలు నడుస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తుంది. కేసు వేసిందే, కోర్టులో పిటిషన్ వేసుకుందే ఈయనమాట, శక్తినందన్ పిటిషనర్ అనమాట. అక్యూజ్ నెంబర్ 23, అడ్వకేటు అనంతరాజు ఆర్, రెస్పాండెంట్ అండ్ అడ్వకేట్ స్టేట్ రిప్రజెంటెడ్ బై డిఎస్పీ ఈఓడబ్ల్యూ కోయంబత్తూర్. అంటే కంపెనీ వాళ్ళు కోర్టుని పర్మిషన్స్ అడుగుతున్నారు. ఒరే బాబా మాకు పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేసుకున్నారు. ఓకే, మమ్మల్ని రిలీజ్ చేయండి, మాకు కొంచెం రిలీఫ్ ఇవ్వండి, కావాలంటే మా మీద ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసి ఇది జరుగుతుంది. దానికి రెస్పాన్స్ అవుతూ ఈఓడబ్ల్యూ వాళ్ళు కోర్టుని టైం ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇంకా టైం ఇవ్వండి అని చెప్పేసి ఇది ఈఓడబ్ల్యూ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారనమాట. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు లేవు. ఆల్రెడీ కంపెనీ మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి 1-2 సంవత్సరాల దగ్గరికి అయిపోతుంది. 2 సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇచ్చిన వాడు కూడా ఇంతవరకు ₹1 కూడా ఇవ్వడ. ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గర దాదాపు 118 కోట్లు ఉన్నాయి. మరి డబ్బుల్ని ఎప్పుడు పంచుతారు, ఎవరికి ఇస్తారు, ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది ఇటుపక్క ఈఓడబ్ల్యూ వాళ్ళు క్లారిటీ ఇవ్వట్ల, అటుపక్క కంపెనీ వాళ్ళు క్లారిటీ ఇవ్వట్ల. మధ్యలో నలిగిపోయేది డబ్బులు పెట్టిన వాళ్ళే. మరి ఏం జరుగుతుందో చూడాలి. లోకల్లో కూడా పిటిషన్లు వేస్తున్నారు. లైక్ మధు గారి మీద, స్వాతి, దీపిక మీద పిటిషన్లు వేస్తున్నారు. బట్ నా ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్లో పిటిషన్ వేయటం అనేది దానివల్ల ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే నేను అడ్వకేట్స్తో మాట్లాడాను. ఒకసారి ఒక కంపెనీ మీద ఒక దగ్గర కేసు ఫైల్ అయ్యి ఎంక్వైరీ జరిగితే, ఛార్జ్ షీట్ జరుగుతుంటే ఇంకెక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఆటోమేటిక్గా అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంట. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో రీసెంట్గా నేను ఒక అడ్వకేట్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అండ్ అలాగే మనందరం డబ్బులు కట్టింది కంపెనీ అకౌంట్కి, లైక్ బైజోనా మార్కెటింగ్, జిన్స్టా మార్కెటింగ్, ఈ రెండింటికి మనం మోస్ట్లీ తెలుగు ఆంధ్ర పీపుల్ కట్టిన అమౌంట్ అనమాట. ఈ రెండు ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళే మెయిన్ విలన్ అవుతారనమాట ప్రభుత్వం దృష్టికి. వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు జాయిన్ చేయించిన వాళ్ళు, ప్రమోట్ చేసిన వాళ్ళు, ఇదంతా కూడా మన ఇనీషియల్గా లైక్ ఫైట్ చేయడానికి తప్ప దానివల్ల అయితే ఉపయోగం లేదు. మనకి ఎండ్ పాయింట్లో మనకు కావాల్సిన డబ్బు కాబట్టి డబ్బులు చివరికి ఏ అకౌంట్కి వెళ్ళాయి అనేది ముఖ్యం అనమాట. సో ఇది చూడాలి మరి ఏం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ జూలై 7th అన్నారు. అది మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో డేట్ అయితే చెప్తారనమాట. ఇంక ఈ డేట్లు అయితే మారవు. మరి దీనికి ఎండ్ ఎప్పుడు ఇస్తారేంటి అనేది పైన భగవంతుడిగా తెలియాలి. ఇదే అప్డేట్, ఇంకేమీ లేదు. దయచేసి డబ్బులు కావాలనుకున్న వాళ్ళు, ఇక మేము వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం నెమ్మదిగా అయినా సరే ఓపిక తెచ్చుకొని కోయంబత్తూరు వెళ్ళి ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గర పిటిషన్ అయితే వేయండి, కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి. మీ డబ్బులు అయితే పక్కకు వస్తాయి. అది ఎప్పుడు వస్తాయో చెప్పలేం కానీ 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. బట్ మీ డబ్బులు మీకు ఇచ్చేటువంటి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఈ వి3 డబ్బులు ఈఓడబ్ల్యూ వాళ్ళు సీజ్ చేశారు కాబట్టి ఒకరోజు లేట్ అయినా, ఏదో ఒక రోజు విసిగిపోయినా సరే, వాళ్ళు విసిగిపోయినా, కోర్టు విసిగిపోయినా, ఎవడో ఒకటి విసిగిపోతాడు. విసిగిపోయినా సరే, ఓర బాబు ఎందుకు తలక నొప్పులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఎవరెవరైతే పిటిషన్ పెట్టున్నారో, ఎవరెవరైతే కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. లైక్ సహారా మీద 100 కోట్ల స్కామ్, అది 1000 కోట్ల స్కామ్. అది ఇప్పటికీ కొంతమందికి పడ్డాయి, ఇంకా చాలా మందికి పడలే. ఒక 10%, 20% పీపుల్కి మాత్రమే సహారా డబ్బులు వెనక్కి వచ్చాయి. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఓకే, ఇంకా చాలా మందికి రాలేదని ఏడుస్తూ ఉన్నారనమాట. ఇది కూడా అలాగే తయారవుద్ది.
కాబట్టి ఆంధ్ర ప్రజలారా, మీరు మైవి థ్రెడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే, మీకు డబ్బులు కావాలనుకుంటే, మీకు డబ్బులే కావాలనుకుంటే ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళండి, కంప్లైంట్ ఫైల్ చేయండి, రండి. ఓకేనా? థ్యాంక్ యూ.